చూడండి ఎంత బాగైందో. చికెన్ పులావ్ చేస్తున్నాను, చాలా ఈజీగా చేస్తున్నాను. ఎలా చేయాలో చూసిద్దాం రండి. గీ ఒక 2 టేబుల్ స్పూన్ అండ్ ఆయిల్ ఒక 4 to 5 టేబుల్ స్పూన్ వేసేసాను. ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను, పొడిగా కట్ చేసుకోండి. తీసుకొచ్చి ఆనియన్స్ అన్నిటి గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి కదా. ఇప్పుడు మనం 2 to 3 టేబుల్ స్పూన్ పచ్చికారం వేసుకున్నాం. దీని బదులు పచ్చిమిరపకాయలు చిరుకులైనా వేసుకోవచ్చు. ఇది పచ్చివాసన పోయేంతసేపు 2 టమోటాస్ వేసుకున్నాం, చిన్నగా కట్ చేసుకుని. టమోటా అనేది బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేసేసుకున్నాం. ఇది వేయడం వల్ల చాలా టేస్ట్ అండి. కొద్దిగా ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది పలావ్. ఇది ఇప్పుడు కొద్దిగా పెరుగు వేసుకున్నాం, ఇంత ఉప్పు వేసేసుకున్నాం, కొద్దిగా పసుపు, పెట్టుకున్న 1 kg చికెన్ని ఇందులోకి వేసేసుకున్నాం. మనం చూడొచ్చు చికెన్ నుంచి వాటర్ వచ్చాయి కదా. ఇప్పుడు మనం రిమైనింగ్ మసాలా వేసుకున్నాం. మసాలాలు వేసుకున్నాం. కారపొడి ఒక 5 స్పూన్స్, మిరియాల పొడి ఒక 2 స్పూన్స్, గరం మసాలా ఒక 1.5 స్పూను, ధనియాల పొడి ఒక 3 టేబుల్ స్పూన్, ఇవన్నీ వేసేసుకున్నాం. మసాలా అనేది ముక్కకు బాగా పట్టింది. ఇప్పుడు మనం వాటర్ వేసేసుకున్నాం. 1:2 కదా మామూలుగా వేసేది, దీనికి కూడా అలాగే, కానీ ఒక 1/2 గ్లాస్ ఎక్కువ ఎక్స్ట్రా వేసుకోండి అంతే. మనకి వాటర్ ఉడుకుతుంది కదా, మనం రైస్ వేసేస్తాం. ఇది 2 గ్లాస్ రైస్ అనమాట. ఒక 1 అవర్ నానపెట్టేసుకున్నా. ఇప్పుడు రైస్ వేసినాం కదా. ఇప్పుడు రైస్ వేసిన వెంటనే మనం ఎక్కువ కలపకూడదు. మనం చూడొచ్చు ఉడుకుతోంది కదా. ఇప్పుడు మనం సిమ్లో పెట్టేద్దాం, లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దాం. అప్పుడు పీస్ అనేది బాగా ఉడుకుతుంది. చూడండి ఎంత బాగైందో. సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే.